హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనం ఉన్నాము సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని న్యూ బ్రాంచ్లో. ఈ స్టోర్ వచ్చేప్పటికి మనకు పిల్లర్ నెంబర్ 771 దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి. స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ని చూడొచ్చు. అదేవిధంగా ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు. ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్గా విజిట్ చేసేద్దామండి. కొత్త బంగారు లోకం. ఇవాళ వీడియోలో మనము లేడీస్ బ్రేస్లెట్స్ కలెక్షన్ చూస్తూ ఉన్నామండి. అందులో ఇది ఫస్ట్ డిజైన్ చాలా క్యూట్గా వచ్చేసింది. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. సో మనకి డిజైన్ చూసుకున్నట్లయితే పైన అంతా కూడా చైన్ ఫినిషింగ్ వస్తుందండి. అదేవిధంగా మనకు మిడిల్లో వచ్చేప్పటికి లాకెట్ ప్యాటర్న్ సీజర్స్తో తీసుకున్నారు. అండ్ అలాగే చైన్ అనేది రన్ అవుతూ వచ్చేసింది. మిడిల్లో మనకు లాకెట్ అనేది హైలైట్ అవుతుంది. 2 సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ వస్తుంది. ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి 5.49 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ మనకు డిఫరెంట్గా వస్తుంది. కడా విత్ చైన్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకి ఇక్కడంతా కూడా బద్ద టైప్లో ఇచ్చారండి. అలాగే హార్ట్ షేప్లో హ్యాంగింగ్స్ అనేది తీసుకున్నారు. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేప్పటికి మనకు కడా టైప్లో ఉంటుందండి. డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. ఫ్రంట్ వచ్చేప్పటికి కడా టైప్, అలాగే బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు చైన్ ఫినిషింగ్ వస్తుంది. ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి మనకు 7.006 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ పైనంతా కూడా మనకి ఈ విధంగా చైన్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసిందండి. మిడిల్లో వచ్చేప్పటికి హార్ట్ షేప్లో తీసుకున్నారు. సీజర్స్తో ఈ డిజైన్ అనేది ఎలివేట్ అయితే అయింది. 2 సైడ్స్ కూడా మనకు బద్ద టైప్లో చైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి 6.674 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. మెషిన్ మేడ్ చైన్తో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ మనకు టోటల్గా మెషిన్ మేడ్ చైన్తో వస్తుందండి. అలాగే రోడియం బాల్స్తో పాటు గోల్డ్ బాల్స్ అనేది ఈ డిజైన్లో హైలైట్ అయితే అయ్యాయి. అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 4.484 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదాగా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ పైనంతా కూడా మనకి ఈ విధంగా బద్ద టైప్లో ఇచ్చారండి. అదేవిధంగా మిడిల్లో వచ్చేప్పటికి ఎల్లో గోల్డ్లో సింపుల్గా మనకు మ్యాట్ పాలిష్ని హైలైట్ చేస్తూ డిజైన్ అనేది ఎలివేట్ అయితే అయ్యి వచ్చేసింది. ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 6.56 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ వచ్చేసి మనకు లీఫ్ ప్యాటర్న్లో మరియు ఆల్టర్నేటివ్గా మ్యాట్ పాలిష్లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి. టోటల్గా మనకు డిజైన్ అంతా కూడా సేమ్ అనేది రన్ అయితే అయిందండి. సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే 7.11 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. పెట్టుకుంటే కూడా నిండుగా ఉంటుందండి. టోటల్గా మనకు డ్రాప్ షేప్ డిజైన్తో ఎంబోస్ అయి వచ్చినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి విధంగా డ్రాప్ షేప్ని ఇంక్లూడ్ చేస్తూ మనకు మిడిల్లో వచ్చేప్పటికి సీజర్స్ని హైలైట్ చేశారండి. టోటల్గా మనకు డిజైన్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ రన్ అవుతుంది. అలాగే మనకు ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 8.47 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. డేడీ బాల్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ మనకు డీడీ బాల్స్తో వచ్చేసిందండి. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి ఈ విధంగా 2 డీడీ బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు. అలాగే మనకు మిడిల్లో వచ్చేప్పటికి స్ట్రిప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. టోటల్గా ఇదే విధంగా మనకు రన్ అవుతూ వచ్చేసింది. బ్రేస్లెట్ అంతా 5.238 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. మనకు డీడీ బాల్స్లో వచ్చేటువంటి డిజైన్స్ అన్ని సిమిలర్ వేరియేషన్తో ఉంటాయండి. ఓవెల్ షేప్లో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. డిజైన్ మనకు బద్ద టైప్లో వస్తుందండి. అలాగే మిడిల్లో చూసుకున్నట్లయితే ఓవెల్ షేప్లో ఆల్టర్నేటివ్గా ఎల్లో గోల్డ్ అలాగే సీజర్స్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 4.61 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. హెక్సాగన్ కటింగ్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు హెక్సాగన్ కటింగ్లో ఆల్టర్నేటివ్గా ఎల్లో గోల్డ్ మరియు సీజర్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి. మిడిల్లో గోల్డ్ బాల్తో పాటు సీజర్స్ స్టోన్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. టోటల్గా మనకు బ్రేస్లెట్ అంతా ఇదే విధంగా రన్ అవుతుందండి. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే 8.933 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. గోల్డ్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ పైన మనకు బద్ద టైప్లో వస్తుందండి మెషిన్ మేడ్ చైన్తో. అలాగే మిడిల్లో వచ్చేప్పటికి క్యాస్టింగ్ వర్క్ తీసుకున్నారు. అలాగే మనకు మ్యాట్ పాలిష్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 6.64 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. తక్కువ వెయిట్లో మంచి డీటెయిలింగ్తో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు చైన్ ప్యాటర్న్కి ఈ విధంగా హ్యాంగింగ్ డ్రాప్స్ అనేది తీసుకున్నారండి. ఫ్లవర్ మోడల్లో సర్కిల్ టైప్లో ఇలా మనకు ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే 3.972 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. హ్యాంగింగ్స్ టైప్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా చైన్ టైప్లో వస్తుందండి. పైనంతా కూడా మెషిన్ మేడ్ చైన్ ఇచ్చారు. అలాగే ఆల్టర్నేటివ్గా వచ్చేప్పటికి ఎనామిల్ని మరియు ఎల్లో గోల్డ్ని హైలైట్ చేస్తూ సీజర్స్ని కూడా డిజైన్ చేస్తూ ఈ హ్యాంగింగ్ డ్రాప్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే 4.354 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. ఎల్లో గోల్డ్లో హ్యాంగింగ్స్ టైప్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు బద్ద టైప్లో చైన్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసిందండి. అండ్ సర్కిల్ టైప్లో మనకి ఈ విధంగా డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ వీటికి మనకు లైన్స్ అనేది తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి లీఫ్ ప్యాటర్న్ ఎలివేట్ అయిందండి. బిగ్ సైజ్లో వచ్చేసింది. సో ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే 5.696 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. క్యాస్టింగ్ వర్క్లో టోటల్ డిజైనర్ వేర్లో వచ్చినటువంటి బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం.
ఈ డిజైన్ చూసుకున్నట్లయితే టోటల్ కాస్టింగ్ లుక్లో లీఫ్ మరియు ఫ్లవర్ మోడల్లో ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి. ఈ డిజైన్ అంతా కూడా టోటల్గా ఇదే విధంగా రన్ అవడంతో పాటు మ్యాట్ పాలిష్ని అండ్ ఎల్లో గోల్డ్ని అయితే హైలైట్ చేస్తూ తీసుకున్నారు. ఆల్టర్నేటివ్గా ఈ డిజైన్ వెయిట్ 8.105 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. ఎల్లో గోల్డ్లో కాస్టింగ్ వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ మనకు మ్యాట్ పాలిష్ మరియు ఎల్లో గోల్డ్ కాంబినేషన్లో ఆల్టర్నేటివ్గా డిజైన్ చేస్తూ తీసుకున్నారండి. అండ్ ఈ డిజైన్ కూడా మనకు టోటల్గా బ్రేస్లెట్ అంతా కూడా సేమ్ వర్క్ అనేది రన్ అవుతూ వచ్చేసింది. టోటల్ కాస్టింగ్ వర్క్లో డిజైన్ చేశారండి. అండ్ ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే 8.45 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. లీఫ్ ప్యాటర్న్లో టోటల్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ మనకు టోటల్గా లీఫ్ ప్యాటర్న్లో ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి. ఆల్టర్నేటివ్గా మ్యాట్ పాలిష్ మరియు ఎల్లో గోల్డ్లో కాంబినేషన్లో వచ్చినటువంటి ప్యాటర్న్. అండ్ ఈ డిజైన్ అంతా కూడా మనకు కాస్టింగ్ వర్క్లో వస్తుంది. అలాగే ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే మనకు 7.49 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. పీకాక్ వర్క్లో బ్యూటిఫుల్ డీటెయిలింగ్తో వచ్చినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ మనకు టోటల్గా చైన్ ప్యాటర్న్ అనేది వచ్చేసిందండి. మెషిన్ మేడ్ చైన్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేప్పటికి పీకాక్ వర్క్ అనేది ఎలివేట్ అయింది. సో ఇక్కడ మనకి ఎనామిల్తో పాటు సీజెట్స్ని హైలైట్ చేస్తూ ఈ పీకాక్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 11.365 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. పీకాక్ వర్క్లో వచ్చినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ కూడా మనకు పైనంతా కూడా బద్ద టైప్లో చైన్ ఫినిషింగ్ తీసుకున్నారండి. మిడిల్లో లాకెట్ అనేది చేంజ్ చేశారు. సో ఇక్కడ మనకు పీకాక్ వర్క్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసింది విత్ సీజెట్స్. అదేవిధంగా మనకు ఈ సెట్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 7.904 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. మరొక పీకాక్ వర్క్ బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ కూడా మనకు మెషిన్ మేడ్ చైన్తో బద్ద టైప్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అలాగే లాకెట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మ్యాట్ పాలిష్లో మరియు సీజెట్స్ కాంబినేషన్లో పీకాక్ డిజైన్ అనేది హైలైట్ అయితే చేశారు. సో ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 7.032 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. ఫ్లవర్ ప్యాటర్న్లో మిడిల్ లాకెట్ని హైలైట్ చేసినటువంటి మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే చైన్ మనకు బద్ద టైప్లో వస్తుందండి. అదేవిధంగా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవ్వడం జరిగింది. ఎల్లో గోల్డ్ మరియు సీజెట్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారండి. అదేవిధంగా ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 13.08 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. కాస్టింగ్ వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. డిజైన్ మనకు లింక్స్ టైప్లో చైన్ని ఇంక్లూడ్ చేస్తూ మిడిల్లో వచ్చేప్పటికి కాస్టింగ్ వర్క్లో ఈ విధంగా సీజర్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి. అండ్ అలాగే టోటల్గా మనకి ఇదే విధంగా రన్ అయితే అయింది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేప్పటికి చైన్ అనేది ఎలివేట్ అవుతుందండి. అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 8.275 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సింపుల్ అండ్ క్లాసీ లుక్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. డిజైన్ కూడా మనకు పైనంతా కూడా బద్ద టైప్లో ఎల్లో గోల్డ్లో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మిడిల్లో చూసుకున్నట్లయితే సీజెట్స్ని మరియు ఎల్లో గోల్డ్లో లీఫ్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 5.123 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సింపుల్ అండ్ క్యూట్ లుక్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ కూడా మనకు బద్ద టైప్లో చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి. అదేవిధంగా మిడిల్లో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా సర్కిల్ టైప్లో డిజైన్ చేస్తూ చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ని టోటల్గా సీజర్స్తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. సో ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.982 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ కూడా మనకు కాస్టింగ్ వర్క్లో వచ్చేసింది. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ కూడా మనకు పైన బద్ద టైప్లో మెషిన్ మేడ్ చైన్తో అటాచ్ అయితే చేశారండి. మిడిల్ వచ్చేప్పటికి కాస్టింగ్ వర్క్లో మనకి ఈ విధంగా డిజైన్ అనేది ఎలివేట్ అవడంతో పాటు సీజర్స్ని హైలైట్ చేశారు. అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.11 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. టోటల్గా కాస్టింగ్ వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం. డిజైన్ చూసుకున్నట్లయితే పైన సింపుల్గా సింగిల్ చైన్ అనేది ఇచ్చారండి, మెషిన్ మేడ్ చైన్. అలాగే టోటల్గా మనకు డిజైన్ అనేది ఎలివేట్ అవడంతో పాటు ఎల్లో గోల్డ్ మరియు మ్యాట్ పాలిష్లో ఇచ్చారు. అదేవిధంగా పైన చూసుకున్నట్లయితే మిడిల్లో మనకి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది టోటల్ సీజర్స్తో ఎంబోస్ అయ్యి వచ్చేసిందండి. సో ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే 6.859 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.